పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో గత 24 గంటల నుంచి చూస్తూనే ఉన్నాము, మంగ్లీకి సంబంధించిన చాలా వరకు వీడియోలన్నీ వైరల్ అవుతున్నాయి. సో ఆల్రెడీ మంగ్లీ ఇష్యూ మీద శ్యామ్ గారు మాట్లాడటం జరిగింది, మంగ్లీ కూడా మాట్లాడటం జరిగింది. బట్ ముగ్గురు మాత్రమే ఉన్నారు, అది కేవలం ఫ్యామిలీ పార్టీ మాత్రమే. పేరెంట్స్ అండ్ కావాల్సిన దగ్గర రిలేటివ్స్ మాత్రమే దానికి అటెండ్ అయ్యారు. ఎందుకంటే మంగ్లీకి ఉన్న సర్కిల్కి పిలవాలనుకుంటే ఇండస్ట్రీలో అందరినీ పిలవచ్చు. ఫస్ట్ టైం పార్టీ చేసుకుంటుంది, ఫస్ట్ టైం నేను బయటకు వచ్చి ఇలాంటి ఒక రిసార్ట్లో చేసుకోవడం. ఇంతవరకు ఎప్పుడు కూడా అటెండ్ అవ్వలేదు ఏ పార్టీస్ కూడా. ఎప్పుడు నేను కూడా పార్టీ హోస్ట్ చేయలేదు రోషన్ గారు, ఫస్ట్ టైము. బట్ ఇలా జరిగింది, లైఫ్లో మర్చిపోలేని ఒక మచ్చలాగా నాకు నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది. పేరెంట్స్ ఫుల్ అప్సెట్ అయ్యారని చెప్పారు. శ్యామ్ గారు కూడా క్లియర్గా చెప్పారు ఏం జరిగిందో అక్కడ. బట్ దివి వీడియో అనేది కొంచెం వైరల్ అవుతుంది. బాత్రూంలోకి వెళ్ళి డోర్ వేసుకుందని, పోలీసులు పిలుస్తుంటే వెళ్ళిపోతుందని. బట్ దీని గురించి మాట్లాడేది కేవలం దివి మాత్రం మాట్లాడితేనే క్లియర్గా మనకు అర్థమవుతుంది. కాబట్టి దివి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు లైన్లో అందుబాటులో ఉన్నారు. సో దివి. హాయ్ రోషన్ గారు. దివి, ఇప్పుడు చూస్తున్నాము ఫస్ట్ టైం నీ గురించి కూడా ఇలాంటి ఒక వీడియో వైరల్ అవటం. ఇండస్ట్రీకి వచ్చి చాలా ఇయర్స్ అయిపోయింది, మీరు అందరూ కష్టపడి వచ్చిన వాళ్ళే, అప్రిషియేట్ చేయాలి డెఫినెట్గా. అంచెలంచెలుగా చిన్న చిన్నగా ఎదుక్కుంటూ ఈ స్థాయికి వచ్చారు. బట్ ఇలాంటి ఒక వీడియో వచ్చినప్పుడు క్యారెక్టర్ గురించి ఎక్కువ మాట్లాడతారు బయట ఉన్న జనం, తెలియని వాళ్ళు. డెఫినెట్గా అది మనం ఫేస్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. బట్ మంగ్లీ చెప్పారు అండ్ శ్యామ్ కూడా చెప్పారు క్లియర్గా ఇది జరిగిన పరిస్థితి ఆ రోజు నైట్ అని. బట్ మీ వీడియో మాత్రం కొంచెం ఎక్కువ వైరల్ అవుతుంది. తప్పు జరగంది, ఎందుకు ఇలా డోర్ వేసుకున్నారు? ఎస్ఐ గారు డోర్ కొట్టినా బయటికి రాలేదు. ఎస్ఐ గారు బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ అమ్మాయిని నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఆమెను ఫాలో అవ్వాల్సి వచ్చిన ఒక సిచ్యువేషన్ కూడా చూసామని చెప్తున్నారు. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందంటే ఏమని చెప్తారు ఇవి? యాక్చువల్లీ ఫస్ట్ థింగ్, వాళ్ళు రాగానే వీడియో ఆన్ చేసుకుంటూ వచ్చారు. ఓకే. సో ఇప్పుడు మీరు చూస్తే మంగ్లీ అరిచిన వీడియో బాగా పాపులర్ అయింది. ఇప్పుడు వాళ్ళని మనము ఆపండి అన్నా కూడా తప్పైపోతుంది, వాళ్ళతో మాట్లాడినా తప్పైపోతుంది. అసలు అంటే బేసిక్లీ ఐ డోంట్ నో, బర్త్డే పార్టీకి బర్త్డే విషెస్ చెప్పడానికి వెళ్ళిన మన పైన కెమెరా పెట్టేసి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఐ ఫౌండ్ బాత్రూమ్ టు బి ద లైక్ సేఫెస్ట్ ప్లేస్. ఏంటి వీళ్ళు వీడియో తీస్తున్నారు? ఇన్ని రోజులు ఎంతో కష్టపడి తెచ్చుకున్న పేరు అసలు ఎప్పుడు బయటికి వెళ్ళలేదు. మంగ్లీ అంటే క్లోజ్ ఫ్రెండ్, తన బర్త్డే కి అప్పటికి దూరం పార్టీస్ అంటే నేను అసలు వెళ్ళను. అలాంటివి 1 hour ట్రావెల్ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరో సడన్ గా వచ్చేసి నాకు వెంటనే ఎవరు వచ్చారు, మీరు రూమ్ లోకి వెళ్ళిపోండి అనగానే నేను రూమ్ లోకి నడుచుకుంటూ వెళ్ళిపోయాను. నా వెనకాల ఒక అతను ఎవరో వస్తున్నారు, నాకు అర్థం కాలేదు ఫస్ట్ ఇనిషియల్ గా. అర్థం కాకపోతే వెళ్ళిపోయేసరికి ఇంకా వాళ్ళేమో అదే హైలైట్ చేశారు. ఎందుకంటే ఐ డోంట్ నో వాట్ టు టాక్ ఆల్సో. ఓకే. ఆ సెకండ్ నాకేం అర్థం కాలేదు రోషన్ గారు. పరిస్థితుల్లో ఎవరికైనా అలానే ఉంటుంది. నాకు అంటే ఎందుకు వచ్చారు, ఎవరు వచ్చారు, ఏమైంది, ఎందుకు ఇలాగ చేస్తున్నారు, నాకేం అర్థం కాల ఆ సెకండ్. బేసిక్లీ నాకు ఏంటంటే నువ్వు వీడియోకి కనిపించకు, అంతే సింపుల్. నా మైండ్ లో ఉన్నది ఏంటంటే ఇప్పుడు అన్నెసెసరీ ఫుటేజ్ నేను ఇవ్వకూడదు. సో ఓన్లీ దిస్ వాస్ దేర్ ఇన్ మై మైండ్. అంటే గుడ్ థింగ్స్ కి ఫుటేజ్ ఓకే, బట్ దెన్ సంబడి లైక్ మేడం ఆగండి అంటే అది డెఫినెట్ గా దట్ ఈస్ గోయింగ్ టు బి బ్యాడ్ అని అర్థమైపోతుంది కదా. ఓకే.
కానీ బయటకు వచ్చిన తర్వాత డోర్ బయట డోర్ కొడుతుంది ఎస్ఐ గారు అని కానీ ఎవరు అని కానీ నాకు తెలియదు. అప్పటిదాకా నాకు ఫీమేల్ వాయిస్ కాదు, మేల్ వాయిసే ఉండింది. అయ్యో, ఫీమేల్ ఉన్నారు అని తెలీదు. నేను అప్పటికి లోపల ఐ వాజ్ సిట్టింగ్ ఇన్ ద వాష్రూమ్ జస్ట్ టు స్కిప్ ఆల్ దిస్. అయితే ఎవరో వచ్చి వాష్రూమ్ వెళ్ళాలేమో పాపం అర్జెంట్ ఏమో ఎవరికైనా అని నేను డోర్ తీసి కూర్చున్నాను. అంతే, దట్ ఈస్ వాట్ హ్యాపెన్. బట్ దెన్ అంతే, అరటిపండు తిన్నా పన్నిరిగినట్టు ఇలాగా సిచ్యువేషన్. ఓకే ఓకే ఓకే. సో బయటకు వచ్చిన తర్వాత ఎస్ఐ గారు, లేడీ ఎస్ఐ గారు మిమ్మల్ని ఫాలో కూడా అయ్యారు. బేసిక్లీ ఆ రోజు ఆల్మోస్ట్ నేను ఇంటి నుంచి స్టార్ట్ అయింది 10:15 కి. మా అన్నయ్య వస్తా అన్నాడు. నేను మా అన్న మమ్మీ అందరు తీసుకొని వెళ్దామంటే లాస్ట్ మినిట్ లో మా అన్న డ్రాప్ అయిపోయాడు. ఓకే, సరేలే ఓకే ఇంకా అని చెప్పి నేను నా ఫ్రెండ్ కలిసి వెళ్ళిపోయాము. వెళ్ళి మనం వెళ్ళేసరికి 11 అలా అయింది. వీళ్ళు 12:15 కేక్ కట్ అయిన వెంటనే ఇది జరిగింది. ఓకే. అండ్ అక్కడ ఏం లేదు రోషన్ గారు, అసలు అలాంటి సిచ్యువేషనే లేదు. చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళ చుట్టాలు, ఆంటీ, అంకుళ్ళు, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ చెల్లెళ్ళు, అందరూ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు. బయట వాళ్ళు ఉంటారేమో ఒక 10 మంది. అలాగా బయట వాళ్ళు ఒక 10 members. చాలా లిమిటెడ్ క్రూ, చాలా లిమిటెడ్ పీపుల్. ఓకే ఓకే, అర్థం అవుతుంది. కేవలం ఫ్యామిలీ పార్టీ అని ఆమె కూడా చెప్పింది. అసలు ఎవరు లేరు. నేనే అనుకున్నాను ఇంత అంటే హంగామా లేదు, ఏం లేదు. నేను వెళ్ళేసరికి ఓకే కేక్ కోసేసి వెళ్ళిపోవచ్చు, తినేసి వెళ్ళిపోవచ్చు తినను కూడా తినలేదు, ఫుడ్ కూడా తినలేదు అప్పటికి మేము. ఇదంతా ఇలా సడన్ గా వాళ్ళు వచ్చేసారు. అండ్ హూ విల్ ఎక్స్పెక్ట్ ఆ వీడియోస్ కూడా అలా పెడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అంటే దట్ హ్యాడ్ టు బి వెరీ సేఫ్. అంటే ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళది వీడియోస్ పెడితే తప్పు లేదు. ఏం తప్పు చేయని వాళ్ళవి వీడియోస్ పెట్టి హైలైట్ చేసి మన మీడియా వాళ్ళు కూడా ఫోటో పెట్టి, లేదంటే తప్పు చేయలేదంటే దానికి కూడా ఒక ఫోటో పెట్టి తప్పు చేయలేదంట అని పెట్టి, అంటే యునో అన్నెసెసరీ ఫుటేజ్ ఫర్ రాంగ్ రీజన్స్. ఓకే, బాధ అనిపించిందా బాగా ఫస్ట్ టైం ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? ఫస్ట్ టైం నిజంగా ఏదైనా తప్పు చేసినా ఒకవేళ ఇలాంటివి స్ప్రెడ్ అయితే చాలా అంటే అప్పుడు అంటే ఓకే ఐ హావ్ డన్ అ మిస్టేక్ అని ఉంటది. కానీ మనం ఏమి తప్పు చేయకుండా మనదంటూ ఏం లేకుండా ఊరికే మన ఫ్రెండ్ బర్త్డే కి విషెస్ చెప్పడానికి వెళ్ళిన నాకు అలాంటి ఒక వీడియో తీసి పెట్టి కామెడీ చేసి అలాగా నన్ను ఇలా అంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు రోషన్ గారు. కానీ ఇండస్ట్రీకి అమ్మాయిని పంపటమే చాలా కష్టంగా భావిస్తారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. నాకు తెలుసు నువ్వు ఎలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చావో, ఎంత కష్టపడి వచ్చావో. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళే టార్గెట్ అవుతారు. ఇదే సిచ్యువేషన్. ఇంకా అసలు నిజంగా చెప్పాలంటే ఆయన ఎవరో ఒక్క పర్సన్, 1 పాజిటివ్, దట్టు ఆయన ఎక్కడో బయట చేసి వచ్చాడు. అండ్ నాకు తెలీదు, ఏదో ఫారిన్ అని అంటే చాలా ఏవేవో పెట్టారు. దిస్ ఇస్ మంగ్లీస్ పార్టీ, ఐ షుడెంట్ బి. అంటే యాజ్ అ ఫ్రెండ్ గా తను ఫ్యామిలీ పార్టీ చేసుకుంది, తాను ఫ్యామిలీతో ఉంది, ఒక ఫ్యామిలీతో పార్టీ చేసుకుంటున్నప్పుడు ఇది దిస్ ఇస్ అన్ఫేర్, వెరీ అన్ఫేర్ ఫర్ హర్. ఇంకెప్పుడు తన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటుంది అసలు? పాపం ఇంకా నేను ఇరుక్కుపోయాను. మీ పేరెంట్స్ హర్ట్ అయ్యారా బాగా? మా మదర్ చాలా ఫీల్ అయ్యారు, చాలా ఏడ్చారు. ఏంటి అనవసరంగా నువ్వు వెళ్ళావు. మా మమ్మీదే, మా అన్నయ్య రావాల్సింది. నేను వెళ్ళేటప్పుడు లాస్ట్ మినిట్ లో డ్రాప్ అయ్యారు. వాళ్ళు వచ్చుంటే వాళ్ళకు కూడా బ్యాడ్ నేమ్ వచ్చేది. ఇప్పుడు నేను వాళ్ళే పోనీ ఏడిస్తే ఏడ్చారు, బట్ దెన్ నేను వాళ్ళని తీసుకెళ్లకుండా మంచి పని చేశాను. అందులో నువ్వు కొంచెం స్ట్రాంగ్ ఉంటావు దివి, నాకు తెలుసు. మా ఇండస్ట్రీకి కూడా చాలా మంది తెలుసు దివి అంటే కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది, ఎలాంటిది వచ్చినా కానీ ఫేస్ చేస్తుంది అని కూడా కొంతమందికి తెలుసు. కాబట్టి మేబీ నీకు వచ్చిన కాల్స్ కావచ్చు, లేకపోతే నీ గురించి తెలిసిన వాళ్ళు కావచ్చు, వెల్ విషర్స్ చాలా మంది కూడా ఫీల్ అయి ఉంటారు డెఫినెట్ గా. నాకు వచ్చిన కాల్స్ ప్రకారం రోషన్ గారు బేసిక్లీ మన దాంట్లో మంచి చేసిన దానికన్నా బ్యాడ్ చేసిందే ఎక్కువ హైలైట్ అవుతుంది. బ్యాడే ఎక్కువ, బ్యాడ్ ఉన్నా లేకపోయినా, తప్పు చేసినా తప్పు చేయకపోయినా ఇండస్ట్రీ వాళ్ళంటే బ్యాడ్ ఆల్రెడీ ఫిక్స్ అన్నమాట, బ్యాడ్ అని. ఇంకా దానికి మించి మనము ఎంత చెప్పినా, ఇప్పుడు నేను ఇంత మాట్లాడినా దాని వల్ల ఏ ప్రయోజనం ఉంటుందో లేదో నాకు తెలీదు. అండ్
ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పాపం ఇండస్ట్రీలో చాలా మంది అంటే కష్టపడి వచ్చిన వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి తప్పు చేసినా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి, తప్పు చేయకపోయినా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. ఇక్కడ అట్లా అయిపోయింది ఇప్పుడు. అంతే. ఇంకా ఇప్పుడు కొన్నిసార్లు ఇప్పుడు నేను మీతో కాబట్టి మాట్లాడుతున్నా, కొన్నిసార్లు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. మనం తప్పు చేయనప్పుడు అసలు అంటే భయపడాల్సిన అవసరమే లేదు. నువ్వెందుకు బాత్రూమ్ లో కూర్చున్నావు అంటే నేను ఏం మాట్లాడాలి వాళ్ళతో వెళ్ళి, ఏం మాట్లాడతాను? ఇప్పుడు ఆ వీడియో ఆపండి అని చెప్పిన అమ్మాయిది హైలైట్ చేశారు, నేను అలా చెప్తే నాది హైలైట్ చేస్తారు కదా. వై టు గివ్ అన్నెసెసరీ ఫుటేజ్? ఎవరైనా ఇప్పుడు సడన్ గా పోలీసులు వచ్చారు, సడన్ గా ఏదో అవుతుందంటే ఎవరైనా పానిక్ అవుతారు. నేను ఐ కేమ్ ఫ్రమ్ ఎ వెరీ నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాకెందుకు అవన్నీ డ్రామాలు లైఫ్ లో? నేను ఎంతో కష్టపడుతున్నాను, ఇంకా సినిమాలు రావట్లేదు. నేను ఏదో హీరోయిన్ అవ్వాలనుకొని వచ్చాను, ఏదో రోల్స్ వస్తున్నాయి, ఏదో చేస్తున్నా, ఇంకా కష్టపడుతున్నా. ఎంతని కష్టపడుతుంటే ఎప్పుడైనా మంచి పేరు రావచ్చు కదా. ఇలాంటివి అన్నెసెసరీగా మనము బ్యాడ్ అవుతున్నాము ఏంటి అని నాకు అప్సెట్ తప్పితే గుడ్ న్యూస్ ఎప్పుడు రానే రాదు. బీ స్ట్రాంగ్ దివి. ఇండస్ట్రీ అందరికీ తెలుసు, నీతో వర్క్ చేసిన టెక్నీషియన్స్ కి, వర్క్ చేయని టెక్నీషియన్స్ కూడా దివి అంటే ఏంటో తెలుసు, దివి హార్డ్ వర్క్ ఏంటంటే తెలుసు. డెఫినెట్ గా కాదు రోషన్ గారు, ఆల్ ద మీడియా పీపుల్, మీరు ఒక వన్ ఆఫ్ ద మీడియా కాబట్టి నిజంగా అక్కడ ఏం జరిగిందో తెలుసుకొని ఫోటో వేస్తుంటే చాలా బాగుండేది. ప్రతి యూట్యూబ్ ఛానల్, ప్రతి మన మీడియా ఛానల్ జస్ట్ ఫర్ అ టీఆర్పీ ఆర్ జస్ట్ ఫర్ సబ్స్క్రైబర్స్ ఆర్ ఫాలోవర్స్, జస్ట్ బికాస్ దెర్ ఇస్ సంథింగ్. మీరు కూడా ఎవరైనా బర్త్డేకి వెళ్తే మీరందరూ కూడా బర్త్డేకి వెళ్తారు, అక్కడ ముందే మీరు తెలుసుకుంటారా అక్కడ ఏముంది, అక్కడ ఏం జరుగుతుందని ఎవరికి తెలుసు? You don't know, you can never imagine what life will be like. And మనం దారిలో నడుచుకుంటూ వెళ్తే ఎవడో ఒకటి వచ్చి గుద్దేస్తాడు. అలాగే ఉంది సిచ్యువేషన్ నాది. అండ్ మోర్ ఓవర్ అక్కడ ఫ్యామిలీ పార్టీ జరిగినప్పుడు ఫ్యామిలీని ఫోకస్ చేసి ఉండొచ్చు, ఫ్యామిలీ వీడియోస్ రాలేదు అసలు బయటికి. అసలు ఆంటీ వాళ్ళు, అంకుల్, వాళ్ళ పిల్లలు, మంగ్లీ వాళ్ళ బ్రదర్ సిస్టర్స్ వాళ్ళ ఎందుకు రాలేదు అంటే ఇదేదో బయట పార్టీ లాగా కనిపించింది తప్పితే అందరూ అనిపించిందా ఏమన్నా? అంటే పొలిటికల్ డ్రామా ఏమన్నా నడుస్తుంది మంగ్లీ చుట్టూ? అవన్నీ నాకు తెలీదు రోషన్ గారు, అసలు నాకు ఇవన్నీ తెలీదు. బట్ దెన్ వాళ్ళ ప్రాబ్లమ్స్ కి ఊరికే ఏ తప్పు చెయ్యని వాళ్ళు అనవసరంగా బ్లేమ్ అవుతున్నారు. ఇప్పుడు నేనే కాదు, నాకు తెలిసి చాలా మంది ఇలాంటి సిచ్యువేషన్ లో ఫేస్ అయ్యి ఉంటారు. ఇప్పుడు నేను ఫేస్ అయ్యా కాబట్టి నాకు తెలుస్తుంది. లైక్ యు నో, జస్ట్ బికాస్ ఐ వెంట్ దేర్ టు ద పార్టీ, జస్ట్ బికాస్ సమ్ రైడ్ హ్యాపెన్ ఆర్ టెస్ట్ అయింది, అండ్ ఖచ్చితంగా దేర్ హ్యాడ్ టు బి అ క్లియర్ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చి ఉండాల్సింది. ఒకే ఒక మాటలో మిమ్మల్ని ప్రేమించే చాలా మంది వ్యూయర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? బిగ్ బాస్ నుంచి వచ్చారు, తర్వాత మంచి సినిమాలు చేశారు, మంచి పేరు తెచ్చుకున్నారు, దివ్య అంటే చాలా హార్డ్ వర్కర్ అనే ఒక పేరు ఉంది కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు? మిమ్మల్ని అభిమానించి మిమ్మల్ని తప్పుగా అనుకునే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? నాకు థ్యాంక్ యూ అండి, మీరు నన్ను అంటే థ్యాంక్ యూ ఇష్టపడుతున్నందుకు. ఖచ్చితంగా నేను ఏ మిస్టేక్ చెయ్యలేదు. నేను చాలా కష్టపడి వాట్ ఎవర్ నేను తెచ్చుకున్నా మీ దగ్గర అంటే చాలా కష్టపడి తెచ్చుకున్న పేరు అది. ఇంకా చాలా కష్టపడుతున్నాను. చాలా కష్టంగా ఉంది, ఇక్కడ ఎదగడం కూడా చాలా కష్టంగా ఉంది. ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో అందరూ ఏదో ఒక బ్లేమ్ చేసి తొక్కేద్దామనో లేకపోతే ఏదో చూస్తున్నారు. జస్ట్ బికాస్ వి కమ్ ఫ్రమ్ అ నాన్ సినిమా బ్యాక్గ్రౌండ్ లేకపోతే నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి. ప్లీజ్ మీరందరూ అర్థం చేసుకోండి. మీరే నాకు యూ హ్యావ్ టు బి యాజ్ అ సపోర్ట్. మీరే నాకు ధైర్యం. ఇంకా నాకు అంతకు మించి ఏం లేదు. ఎవరు హెల్ప్ చేయలేరు. మా పేరెంట్స్ ఎంతవరకు చేయగలరా అంతవరకు చేస్తారు. అంతకు మించి ఎవరైనా చేయగలిగితే అది మీరే. మీరు గనక అర్థం చేసుకుంటే చాలా బాగుంటది. ఐ కెన్ అండర్స్టాండ్ దివి. ఒక అబ్బాయికి ఒక ప్రాబ్లం వస్తేనే ఫేస్ చేయడం చాలా కష్టం ఇండస్ట్రీలో. ఒక అమ్మాయికి వస్తే ఎలా ఉంటుందో మాకు తెలుసు. డెఫినెట్ గా ఈ స్ట్రాంగ్. మీరు అంతకుమించి ఏం చెప్పలేము ఈ టైంలో. సో థ్యాంక్ యూ సో మచ్ దివి లైవ్ లో జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ రోషన్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.